యూనివర్సిటీలో విద్యార్థులందరినీ కలుపుకొని మా కుల సంఘాల నాయకులను మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన బాలవన్ బాలరాజు గౌడ్ నన్ను మరియు మా సోదరులు కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీగా మా సత్యమన్న మరియు మా సాంబశివ గౌడు, మా పెద్దలు పొలిటికల్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్ సుగూరి దుర్గయ్యన్న మరియు అంబాల నారాయణ, ఐలి వెంకన్న, ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ సోదరులు, మా బీసీ ఎస్సీ ఎస్టీ ధర్మ సమాజ్ అధ్యక్షులు విషాధరన్ మహారాజు గారు మరియు మా సోదరుడు ఎమ్మెల్సీగా కొట్లాడి ఇండిపెండెంట్గా కొట్లాడి 61,000 ఓట్లు సంపాదించిన ప్రసన్న హరికృష్ణ గారు. ఎందుకంటే బీసీ సోదరుడు ఈ విధంగా ఫైట్ చేయడం మా బీసీలందరికీ కూడా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా వట్టికోటి రామారావు గారు ఏంటంటే మా సర్దార్ సర్వాయి పాపన్న స్టోరీని మా కొంపెల్లి వెంకట్ గారు ఆయన రచించిన మొన్ననే చనిపోయాడు. ఆయన ఘనమైన నివాళి ఈ సభ ద్వారా కూడా మేము అర్పిస్తాము. ఎందుకంటే ఒక మహనీయుని చరిత్ర తీసి మా అందరికీ ఇగో కౌండిన్య మహర్షి చరిత్రనే కాకుండా వీళ్ళందరి మా సర్దార్ సర్వాయి పాపన్న జీవిత స్టోరీ 375 సంవత్సరాల క్రితమే బహుజనులకు రాజ్యాధికారం తెచ్చిన వీరుడు. కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా బహుజనులము కలిసిమెలిసి పనిచేస్తూ మా సోదరుడు ధర్మ సమాజ్ అధ్యక్షులు విషాధరన్ మహారాజు గారు బహుజనులందరినీ కలిపి మేము పోరాటం చేసి 42% కాక మేము రాజ్యాధికారంలో మొత్తము రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల పాత్ర, ఎందుకంటే మేము సర్దార్ సర్వాయి పాపనను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మా వటికోటి రామారావు గారు అయితే 20 సంవత్సరాల నుంచి చేస్తుండు. మేము 10 సంవత్సరాల నుంచి చిక్కడపల్లిలో బహుజనులను కలుపుకొని ఒక గౌడ కులానికే పరిమితం కాకుండా మేమంతా కూడా రాజ్యాధికారం సంపాదించాలని, మరియు మేము 60% ఉన్నాము బీసీలము, ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే 90% ఉన్నాము. రాజ్యాధికారం హస్తగతం చేసుకొని విద్య ఉద్యోగాలలో వైద్యపరంగా కూడా మా వాటా మేము తీసుకొని ఈ 4-5% ఉన్నోళ్ళే రాజ్యాధికారం చెలాయిస్తున్నారు. కాబట్టి మేము పాపన్నను ఆశయంగా తీసుకొని ఆయనను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో మా బహుజన రాజ్యం ఏర్పడాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ మేము వట్టికోటి రామారావుకు మా సంఘాల నాయకులు అందరూ కూడా మేము సొంత అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఆయనకు అండగా ఉంటాము, మద్దతు తెలియజేస్తాము. ఇంకా మా సోదరుడు చాలా ఘనంగా జరిపి బహుజనులందరినీ ఐక్యమత్యం చేసి బహుజన రాజ్యం ఏర్పడేదాకా ఆయన పోరాటం చేయాలి. ఆయన ఎప్పుడు పిలిచినా మేమందరం అండగా ఉంటాము, వెన్నంటి ఉంటామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం.